హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 553 పాయింట్స్ డౌన్ అయ్యి 79,389 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 135 పాయింట్స్ డౌన్ అయ్యి 24,205 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 332 పాయింట్స్ డౌన్ అయ్యి 51,475 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మన లైఫ్ లో జరిగిన ఏ బ్యాడ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ అవన్నీ కూడా ఈ దీపావళి కాంతుల్లో వెళ్ళిపోయి మనకి కొత్తగా లైఫ్ ఉండాలని, కొత్త సంతోషాలు ఆనందాలతో మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలనేలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి దీపావళి శుభాకాంక్షలు. మార్కెట్ అనాలిసిస్ ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇవాళ నిఫ్టీ ఫాల్ అయిన 218 పాయింట్స్ లో ప్రధానమైన కాంట్రిబ్యూషన్ మనకి ఐటీ స్టాక్స్ దగ్గర నుంచే కనిపిస్తుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహేంద్ర, ఈవెన్ విప్రో, ఇలా టాప్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ రెడ్ లో మూవ్ అయ్యాయి. దీనికి ప్రధానమైన కారణం క్యాప్ జెమినీ వాళ్ళు గతంలో ఇచ్చిన గైడెన్స్ 1 నుంచి 2% దగ్గరగా కమింగ్ టైమ్స్ లో డౌన్ అవుతామని, కానీ ఇప్పుడు అది మార్చేస్తూ 1 నుంచి 2% కాదు 2.4 నుంచి 2.8% దగ్గరగా రెవెన్యూలో డౌన్ సైడ్ ఉంటుందనేలా గైడెన్స్ ని డౌన్ సైడ్ కి ఇంకా ఫర్దర్ గా పుష్ చేస్తూ ఉండడం, ఇక మన ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా కమింగ్ టైమ్స్ లో గుడ్ మూవ్ ఉండదనే ఒక భయాలు ఇవాళ ఐటీ స్పేస్ లో అయితే కనిపించాయి. యాజ్ అన్ ఇండెక్స్ ఐటీ ఒక్కటే ఇవాళ 3% దగ్గరగా ఫాల్ అయింది. ఇదే మన మార్కెట్ ఫాల్ రిలేటెడ్ ఉంటున్న మేజర్ రీజన్ ఇవాళ. దీనికి తోడు బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఇతర ఇండెక్స్ ఎక్కడ కూడా మీకు అంత స్ట్రాంగ్ పాజిటివిటీ ఎక్సెప్ట్ ఫార్మా రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అవి కాకపోతూ ఓవరాల్ మార్కెట్ లో కూడా కొంత వీక్ సెంటిమెంట్ ఉంటుండడం ఇవాళ మార్కెట్స్ రెడ్ లో ఎండ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, నిన్నటి మార్కెట్ లో ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్ నెంబర్ వచ్చిన తర్వాత ద టోన్, మనం మార్కెట్ రిలేటెడ్ గా చూస్తున్న టోన్ కంప్లీట్ గా మారింది. అది రాకముందు వరకు మొన్న ఎఫ్ఐఎస్ 15,000 కోట్ల నుంచి 5,000 కోట్లు, 5,000 కోట్ల నుంచి 3,000 కోట్లు, 3,000 కోట్ల నుంచి 500 కోట్లు సెల్లింగ్ వచ్చేసారు. ఇక ఫర్దర్ గా ఇక డౌన్ అవుతారేమో అనుకున్న ఆశలపై కంప్లీట్ గా నీళ్లు చల్లుతూ 4,600 crores మళ్ళీ సెల్ చేస్తుండడం, మార్కెట్ రిలేటెడ్ గా ఈ సెల్లింగ్ కంటిన్యూ అవుతున్నంత సేపు అన్సర్టనిటీ అలా మెయింటైన్ అవుతుందనక ఎక్స్పెక్టేషన్స్ అలా వోలటైలిటీ, ఇంకా మార్కెట్ పెరుగుతున్న ప్రతిసారి వాళ్ళు సెల్ చేస్తూ పోతే మార్కెట్ పైకి పెరుగుతున్న ప్రతిసారి కొంత అన్సర్టనిటీ ఉంటుంది కదా. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని కొంత ఫోకస్ చేయాలి. దీని రిలేటెడ్ గా నాకు 2 ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని కనిపించాయి. నేను మీకు అది షేర్ చేస్తున్నాను, గమనించండి. తర్వాత గ్లోబల్ డేటా రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. ప్రశాంత్ నాయర్ గారు, సిఎన్బిసి యాంకర్, తను ఒక ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేస్తున్నారు. కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ లో ప్రతీక్ గుప్తా అనే తను ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా మంచి పల్స్ ఉన్న వ్యక్తి అట, అంటే వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి అట. సో తను ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారంటే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంకా ఏం అయిపోలేదని, ప్రెసెంట్ వచ్చిన మోస్ట్ ఆఫ్ ద సెల్లింగ్ అంతా కూడా ఇండెక్స్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ప్రొప్రైటరీ డెస్క్ నుంచే వచ్చిందని, ఎప్పటి నుంచో లాంగ్ ఉంటున్నా అంటే మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటున్నా ఎఫ్ఐఎస్ ఆర్ ఎఫ్పిఐస్ ఇంకా అసలు మార్కెట్ లోనే సెల్ చేయలేదని, రీసెంట్ టైమ్స్ లో స్లో అవుతున్న ఎర్నింగ్స్ అండ్ ఏ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా, ఇండియాలో ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ రిలేటెడ్ గా డిసిషన్స్ తీసుకోలేదు. వీటి కారణంగా కొంత అన్సర్టనిటీ రిమైన్ గా ఉంటుందని, అంటే కంటిన్యూ అవుతుందని, చైనా రిలేటెడ్ గా ఫ్యాక్టర్ కూడా మార్కెట్ లో ప్లే అవుతుందని, ఫండ్ ఫ్లో చైనా రిలేటెడ్ గా వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ సెల్లింగ్ ఉంటుందని ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా. ఒకవేళ ఇక్కడ చూడాల్సి వస్తే స్టాక్స్ ని ప్రెసెంట్ లార్జ్ ప్రైవేట్ బ్యాంక్స్, లైఫ్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, టెలికాం ఈ స్పేస్ లో తను చూస్తున్నట్లు ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా గుడ్ టచ్ ఉంటున్న వ్యక్తి కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రతీక్ గుప్తా గారు చేస్తున్న అప్డేట్ అనేలా సిఎన్బిసి యాంకర్ గారు అయితే డేటాను షేర్ చేశారు. ఇది ఇలా పక్కన పెడితే చైనీస్ అంబాసిడర్ టు ఇండియా ఏం చెప్తున్నారో చూడండి. ఇన్వెస్ట్ ఇన్ చైనా టు బూస్ట్ మేక్ ఇన్ ఇండియా అనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చైనా గ్రో అయితే ఇండియా కూడా గ్రో అవుతుంది. సో చైనా రిలేటెడ్ గా ఫోకస్ చేయండి. ఇండియా రిలేటెడ్ గా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా టైం తర్వాత చైనా ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న వైఖరిని మార్చుకొని ఇండియాతో కలిసి పనిచేయడానికి ఏదైనా ప్రయత్నిస్తుందా అని తను చేస్తున్న స్టేట్మెంట్స్ ని బట్టి నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. వాళ్ళని అసలు నమ్మచ్చా నమ్మకూడదా అని. నాకు సంబంధించి ప్రజలతో మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఆ కంట్రీస్ ని రూల్ చేసిన వ్యక్తులు వాళ్ళ మైండ్ సెట్స్ ఉంటాయి కదా, వాళ్ళతోనే మనకి ఇష్యూ అంతా. ఎందుకంటే తన ఆ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ప్యారలల్ గా జరుగుతున్నది ఏంటంటే మనకి 2 ఫ్రిక్షన్ పాయింట్స్ ఉన్నాయి. హిమాలయన్ బార్డర్ లో, డిస్ప్యూటెడ్ హిమాలయన్ బార్డర్ లో కొన్ని ఫ్రిక్షన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అంటే మన సైనికులకి వాళ్ళ సైనికులకి మధ్య ఘర్షణ జరిగే పాయింట్. అలాంటి 2 ఫ్రిక్షన్ పాయింట్స్ దగ్గర నుంచి ఇండియా అండ్ చైనా వాళ్ళిద్దరి ట్రూప్స్ ని కూడా, వాళ్ళిద్దరి సైనికుల్ని కూడా వెనక్కి తీసుకుంటున్నారు. ఇది నేను ఎందుకు ఇంత హైలైట్ చేసి చెప్తున్నానంటే ఇండియా చైనా అన్సర్టనిటీస్ కూడా ఈక్విటీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంటాయి. అలాంటి అన్సర్టనిటీస్ అన్ని కూడా కొంత రిజాల్వ్ అవుతున్నట్టు, చైనా ఇండియా కలిసి ముందుకు వెళ్లాలనుకున్నట్టు చైనా నుంచి మనకి వాళ్ళ రాయబారి దగ్గర నుంచి డేటా వస్తూ ఉండడం కూడా మార్కెట్స్ కి పాజిటివ్ గా చూడకూడదా? ఇది మరి మనం వెతికి చూస్తున్న పాజిటివ్ ఇది. బట్ మేబీ ఇన్ కమింగ్ టైమ్స్ ఇది ఒక గుడ్ డెవలప్మెంట్ లా మనకు కనిపించొచ్చేమో. ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఆగనంత వరకు మార్కెట్ లో స్టెబిలిటీ ఉండదు, అది నేను ఒప్పుకుంటాను. బట్ అండర్లైన్ గా జరుగుతున్న పాజిటివ్స్ ని అవాయిడ్ చేస్తే ఎలా? చైనాకు సంబంధించిన వ్యక్తులే ఇండియాతో పాటు మనం కలిసి గ్రో అవ్వాలి
ఇవ్వాలి, చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మేక్ ఇన్ ఇండియా కూడా బూస్ట్ అవుతుందనే స్టేట్మెంట్స్ తో పాటు మనకి హిమాలయన్ బార్డర్స్ లో ఉంటున్న 2 పాయింట్స్ నుంచి బోత్ ఇండియా అండ్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న ట్రూప్స్ వెనక్కి వెళ్తూ ఉండడం కూడా ఇండియా చైనా మధ్యలో జరిగిన ఇప్పటి వరకు జరిగిన ఇష్యూ అంతా కొంత సార్ట్ అవుట్ అవుతున్న సినారియోస్ అయితే కనిపిస్తున్నాయి. అది ఎంతవరకు కమింగ్ టైమ్స్ లో నిలబడుతుంది అనేది నాకు తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ డెవలప్మెంట్ ఇండియా చైనా రిలేటెడ్ గా కొంత పాజిటివ్ గా టర్న్ అవుతుంది. దీన్ని మనం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అండర్లైన్ చేయాలి. అండ్ టు బి ఫ్రాంక్, మనం స్ట్రాంగ్ అవుతున్నాం అంటేనే వాళ్ళు దిగుంటారు కిందకి. మనం వీక్ అయితే వాళ్ళు ఎందుకు దిగుతారు? ఇండియాని అవాయిడ్ చేస్తే వాళ్ళకి నష్టం అనే ఒక ఒపీనియన్ వాళ్ళకి ఎక్కడో ఒక మూల క్రియేట్ అయితే, ఇండియా థ్రెట్ అవుతుందనే ఒక ఒపీనియన్ క్రియేట్ అయితేనే అలా జరుగుతుంది. కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాండ్ ని మనం పాజిటివ్ గానే తీసుకుంటున్నా. యాజ్ ఎ కంట్రీ చైనా దిగి మన ఇండియాతో కలిసి గ్రో అవ్వాలనుకుంటుందన్న స్టేట్మెంట్స్ నాకు తెలిసి చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనం ఎప్పుడు వినుండాం. అండ్ ఫ్రెండ్స్, రేపు మన మార్కెట్ లో 1 అవర్ మార్కెట్ సెషన్ అయితే ఓపెన్ లో ఉంటుంది. మార్కెట్ అయితే ఓపెన్ లో ఉంటుంది. దీన్ని ముహూర్త ట్రేడింగ్ అంటారు. ఎవ్రీ దీపావళి పాయింట్ ఆఫ్ టైం కి ఇది ఉంటుంది. కానీ మీకు అనిపించవచ్చు ఇవాళ కదా దీపావళి, వీళ్ళేంటి రేపు చేస్తున్నారని. కృష్ణ అమావాస్యని ప్రామాణికంగా తీసుకుంటారు చాలా మంది. ఆ కృష్ణ అమావాస్య అనేది ఇవాళ ఆఫ్టర్నూన్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి రేపు ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇవాళ దీపావళి మనం చేసుకోవచ్చు, రేపు కూడా మనం దీపావళి చేసుకోవచ్చు. సో ఈసారి దీపావళి ఒక 2 రోజులు జరిగేలా మనకు కనిపిస్తుంది. కాబట్టి అలా జరుగుండొచ్చు. నవంబర్ 1 వాళ్ళు పెట్టుండొచ్చు. ఎనీవే మన పండగలు ఎన్ని రోజులు చేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మర్చిపోయాను, ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. ఈ క్రాకర్స్ ప్రైజెస్ ఎలా ఉంటున్నాయి మీ దగ్గర? నేను చిన్నప్పుడు చాలా తక్కువ రేట్లు ఉండేవి. 100-200 రూపీస్ పట్టుకెళ్తే బ్యాగ్ నిండా వచ్చేసేవి. ఇప్పుడు ఇంచుమించు ఆస్తులు అడుగుతున్నారు, అలా ఉన్నాయి. సో యూజువల్ గా మీరు క్రాకర్స్ ఎంతకు పెట్టి కొంటూ ఉంటారు, ఎంత దానికి స్పెండ్ చేస్తూ ఉంటారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అందులో మీకు నచ్చిన క్రాకర్ ఏదైనా ఉందా? నేను చిన్నప్పుడు అయితే ఒక చిన్న రౌండ్ గా ఉంటుంది, దానికి ఫైర్ అంటిస్తే ఒక పాములా వస్తుంది అనమాట పైకి. సో అది ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండేది క్రాకర్స్ మొత్తంలో కూడా. మీకు అలాంటి క్రాకర్ ఏదైనా ఇష్టమైన క్రాకర్ ఉన్నా దాని రిలేటెడ్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సరే, ముహూర్త ట్రేడింగ్ టైంలో మార్కెట్ ఏమైనా మంచిగా రియాక్ట్ అవుతూ ఉంటుందా? ఫ్రెండ్స్, మెజారిటీ ఆఫ్ టైమ్స్ మార్కెట్ ఏం అంత ఎక్కువ రియాక్ట్ అవ్వదు. చాలా చాలా రేర్ కండిషన్స్ లోనే మార్కెట్ కొంత 1% ఆర్ అబౌవ్ 1% దగ్గరగా రియాక్ట్ అవుతుంది. అండ్ ఏ టైమ్స్ లో ఈ ముహూర్త ట్రేడింగ్ జరిగింది, ఆ పాయింట్స్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎంతెంత మూవ్ అయిందన్న డేటా కూడా ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ముహూర్త ట్రేడింగ్ పాయింట్ లో లో వాల్యూమ్స్ ఉంటాయి. చిన్న చిన్న స్టాక్స్ కి దూరంగా ఉండండి, లిక్విడిటీ తక్కువ ఉన్న స్టాక్స్ కి దూరంగా ఉండండి. అండ్ మోస్ట్లీ ఎఫ్ఐఎస్ ఒక రోల్ పెద్దగా ఉండదు. సో ఆ రోజు వచ్చే ఎఫ్ఐఎస్ డేటాని పెద్దగా పట్టించుకోకండి. అది ఎంత పాజిటివ్ ఉన్నా ఎంత నెగిటివ్ ఉన్నా. అండ్ ఇప్పటికీ చూస్తున్నాను ఎఫ్ఐఎస్ డేటా అప్డేట్ అవుతుందని. యాజ్ ఆఫ్ నో ఎఫ్ఐఎస్ డేటా అయితే అప్డేట్ అవ్వలేదు. ఇక మన గ్లోబల్ మార్కెట్ డేటా గురించి మాట్లాడుకుందాం. చెప్పాను కదా నిన్న యూఎస్ కి సంబంధించిన Q3 జీడిపి డేటా వస్తుందని. అది చూడడానికి వీక్ గానే ఉంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ 3% గ్రోత్ ఉంటుందని, ఇక్కడేమో 2.8% గ్రోత్ ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ గా డేటా లోపలికి వెళ్ళి చూసారనుకోండి, కన్స్యూమర్ స్పెండింగ్ బెటర్ గా ఉంది. ఇన్ఫాక్ట్ పీసీఈ కాంపోనెంట్ కూడా వీక్ గా ఉంది. సో ఈ ఇన్ఫ్లేషన్ కాంపోనెంట్ వీక్ గా ఉంది, కన్స్యూమర్ స్పెండింగ్ బెటర్ గా ఉంది. అండ్ ప్యారలల్ గా ఏడీపీ డేటా వచ్చిందనమాట, ప్రైవేట్ జాబ్ డేటా, గవర్నమెంట్ జాబ్స్ డేటా కాదు, ప్రైవేట్ జాబ్ డేటా. అదైతే ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బీట్ చేసింది. సో ఓవరాల్ ఇవన్నీ మిక్స్ చేసి మీరు ఒకసారి చూడండి. యుఎస్ ఎకానమీ టూ మచ్ బ్యాడ్ కాదు, కన్స్యూమర్ స్పెండింగ్ బాగుంది కాబట్టి అది కూడా మంచిగా తీసుకోవచ్చు. జాబ్స్ బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ కాంపోనెంట్ తగ్గింది. ఒకేసారి 3-4 పాజిటివ్స్ యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చూపిస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ అక్కడికి సంబంధించిన మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, మెటా వాళ్ళు కానీ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవేం అంత ఎక్స్ట్రాడినరీగా లేవు, అవేం అంత బ్యాడ్ గాను లేవు. రీసెంట్ గూగుల్ నెంబర్స్ బాగున్నాయి. ఇవన్నిటి మధ్యలో ఈ ఏఎండి వాళ్ళ గైడెన్స్ బాగాలేకపోతుండడం, ఆ స్టాక్ కొంత పడి సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా, చిప్స్ రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ ని చూపించింది. కానీ లేకపోతే యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా థింగ్స్ అన్ని కూడా పాజిటివ్ గా టర్న్ అవుతున్నాయి. మరి యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయనుకున్నాం కదా November 5th, అదే వాళ్ళకి సంబంధించిన మెయిన్ ఈవెంట్. అండ్ అక్కడెక్కడో పెళ్లి జరుగుతుంటే ఇక్కడ బాజాలు మోగించినట్టు మన ఆప్షన్ ట్రేడర్స్ చూడండి, November 7th రిలేటెడ్ గా ఉంటున్న కాంట్రాక్ట్స్ కి హై ఓపెన్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నారనమాట. బోత్ కాల్ అండ్ పుట్ స్ట్రాడల్స్ ని చేస్తున్నారు. సో దట్ ఆ టైంలో ఎక్కువ మూవ్ ఉంటది. November 5th ఆ పాయింట్ లో ఈవెంట్ కదా. అండ్ చైనా రిలేటెడ్ గా ఈవెంట్ కూడా ఆ పాయింట్ లోనే, ఆ మధ్యలోనే వాళ్ళ మధ్యలో మీటింగ్స్ జరుగుతుంటాయి. కానీ ఆ రోజులు ఏమి రావు అనుకోండి. అప్డేట్ November 8th నే వస్తుంది, చైనా రిలేటెడ్ గా మెయిన్ అప్డేట్. అండ్ ఫెడ్ వాళ్ళ ఈవెంట్ కూడా November 7th మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తుంది. కానీ ఆ రిలేటెడ్ గా ఈవెంట్స్ రిలేటెడ్ గా ఏదైనా ప్రీ పొజిషనింగ్ మార్కెట్ లో ఉంటుందేమో అని November 7th వీక్లీ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా మంచి బజ్ అయితే నెలకొంటుంది. వాల్యూమ్స్ అయితే పెరుగుతున్నాయని, యూఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఎలక్షన్స్ లో ఇండియన్ ట్రేడర్స్ రెడీ అవుతున్నారనేలా డేటా అయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్, రీసెంట్ గా షార్ట్స్ ని కవర్ చేసుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు బిల్డ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నిన్న 30,600 దగ్గరగా నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయి ప్రెసెంట్ 64% నెట్ షార్ట్స్ మార్కెట్ లో హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ లో ఉంటున్న ఈ షార్టింగ్ యాక్టివిటీని ఏం పెద్ద సీరియస్ గా చూడాల్సిన నీడ్ లేదు. కానీ నిన్న వాళ్ళు సెల్ చేసిన ఈ నెంబర్ మాత్రం కొంత కంఫర్ట్ అయితే రిమూవ్ చేసింది. అంతవరకు నేను 500 crores కి వచ్చేసారి సెల్లింగ్, ఇంకొంత ఈజ్ అవుతుందిలే వాళ్ళ సెల్లింగ్ అనుకుంటే, అగైన్ వాళ్ళ సెల్లింగ్ 4,600 crores కి వెళ్ళడం, స్లోగా వాళ్ళ సెల్లింగ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఎండ్ అయిపోయిందని ఒక కంక్లూజన్ కి రాకూడదనేలా నిన్న నాకు ఎఫ్ఐఎస్
ఎఫ్ఐఎస్ డేటా చూస్తే అర్థమైంది. అండ్ మీకు పరాగ్ పరీక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ ఐడియా ఉండే ఉంటారు కదా, కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అది. ఆ కంపెనీకి సంబంధించిన నీల్ పరాగ్ పరీక్ గారు చైర్మన్ అండ్ సిఇఓ గా చేసిన స్టేట్మెంట్ కరెంట్ వాల్యుయేషన్స్ ఏమంత చీప్ గా లేవని నేను గతం రీసెంట్ గా ఉంటున్న వీడియోలో కూడా చెప్పాను. ఇండియన్ వాల్యుయేషన్స్ ఏం చీప్ కాదు, అలాని ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఉండాల్సిన దానికంటే కొంచెం హయ్యర్ ఉన్నాయి. చీప్ గా వస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చీప్ గా రావడానికి కూడా రీజన్ ఉండాలి కదా. మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు కంపెనీస్ అన్ని బాగా పర్ఫార్మ్ చేస్తాయని కూడా అవి చీప్ గా ఉంటాయా మనకి? అన్లెస్ అవి వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎక్స్పెక్టేషన్స్ ని డిజాస్టర్స్ గా మీట్ అవ్వకపోతే తప్పించి ఏ స్టాక్ ఆర్ ఏ కంట్రీకి సంబంధించిన మార్కెట్స్ కూడా చీప్ వాల్యుయేషన్స్ లోకి అన్లెస్ అవి పర్ఫార్మ్ చేయకపోతే మాత్రమే వస్తాయి. బట్ తను చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే కరెంట్ వాల్యుయేషన్స్ చీప్ గా లేవని, కాబట్టి 17% క్యాష్ తో మేము ఇంకా కూర్చో ఉన్నారనేలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదెందుకు నేను హైలైట్ చేసి చెప్తున్నానంటే ప్రెసెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంతలా క్యాష్ ని డిప్లాయ్ చేస్తున్నారు. బికాస్ రీసెంట్ గా 1,03,000 crores దగ్గరగా ఎఫ్ఐస్ అంత సెల్ చేస్తున్నారో అంతలా బయింగ్ కనిపించింది కదా. ఇది డైరెక్ట్ గా త్రూ మ్యూచువల్ ఫండ్స్ రీటైలర్స్ పెడుతున్న మనీనా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ గతంలో ఉంచుకున్న క్యాష్ పొజిషన్స్ మార్కెట్ లో పెడుతున్నారా? ఈ క్వశ్చన్ మార్క్ కి మనకు ఆన్సర్ తెలియదు కదా. నేను మ్యూచువల్ ఫండ్స్ పెట్టారేమో అనుకున్నాను డబ్బులు, కానీ ప్రెసెంట్ పరాగ్ పరీక్ వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఇంకా క్యాష్ తోనే కూర్చున్నారని చెప్తుండడం. ప్రాబబ్లీ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఆ క్యాష్ ఆల్మోస్ట్ 1,80,000 to 2 lakh crore దగ్గరగా ఉంటున్న క్యాష్ అలానే ఉంటే మాత్రం అది మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ 1,00,000 కోట్లలో మ్యూచువల్ ఫండ్ డబ్బులు లేకపోతే ఇంకా డబ్బులు ఐడియల్ గానే ఉంటుందని ఏదో ఒక పాయింట్ లో మార్కెట్ సడన్ గా ఫాల్ అయినప్పుడైనా అది మార్కెట్ కి కుషన్ ఇస్తుంది. అండ్ ఈవెంట్స్ గురించి లాస్ట్ 2 వీడియోస్ లో రిపీటెడ్ గా మెన్షన్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేయట్లేదు. బట్ November 1st రేపు జాబ్స్ డేటా వస్తుంది, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. November 5th యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అవుట్కమ్, అండ్ November 7th యుఎస్ ఫెడ్, అండ్ November 8th చైనా రిలేటెడ్ గా ఫిజికల్ స్టిమ్యులస్ అండ్ ఎకానమీ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ మనకు ఆ పాయింట్ లో కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఐ హోప్ మార్కెట్ లో ఉంటున్న మొత్తం డేటా పాయింట్స్ మేము మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసామని. అగైన్ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ చేసే ముందు కొంచెం దీపావళి రిలేటెడ్ గా సేఫ్ గా ఉండండి. చిన్నపిల్లలు క్రాకర్స్ దగ్గరికి అలా వెళ్తున్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా కొంత అడ్వెంచరస్ గా క్రాకర్స్ ఏదైనా చేయాలని చూస్తున్నా కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్. అండ్ అగైన్ వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా మేము మీకు అందించిన ఇంట్రెస్టింగ్ డేటా వాల్యుబుల్ గా మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని. ఫస్ట్ సిప్లా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ పెరిగిందని కాదు, కానీ ఇది చాలా బిగ్ అప్డేట్, మంచి పాజిటివ్ అప్డేట్. ఎందుకంటే సిప్లా వాళ్ళకి వీళ్ళ గోవా ఫెసిలిటీ రిలేటెడ్ గా 2020 నుంచి ఇష్యూస్ ఉన్నాయి. మల్టిపుల్ టైమ్స్ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన ప్రతిసారి అబ్జర్వేషన్స్ చెప్తూ ఆ ఫెసిలిటీ నుంచి తయారవుతున్న డ్రగ్స్ రిలేటెడ్ గా యుఎస్ లోకి వెళ్లి మార్కెటింగ్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చర్ అక్కడ అవుతున్న వాటిని యుఎస్ కి వెళ్ళనీయకుండా చాలా చాలా రిస్ట్రిక్షన్స్ మనకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఆ గోవా ఫెసిలిటీకి ఎదురవుతూ వచ్చాయి. అలాంటిది రీసెంట్ గా జరిగిన ఇంకొక ఇన్స్పెక్షన్, June 10th అరౌండ్ జరిగిన ఇన్స్పెక్షన్, 2024 లో జరిగిన ఇన్స్పెక్షన్, ఆ టైంలో నియర్లీ 6 అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తూ ఫైనల్ గా దాని రిలేటెడ్ గా వీళ్ళు రిజాల్వ్ చేసుకుంటూ ఇప్పుడు వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అనే స్టేజ్ కి సిప్లా వాళ్ళు దాన్ని తీసుకొస్తూ ఉండడం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇష్యూస్ ని ఎదుర్కొన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్, గ్రీన్ సిగ్నల్, ఎస్ అక్కడ తయారవుతున్నవి యుఎస్ కి తీసుకురండి, మీ ఫెసిలిటీతో మాకేం ఇబ్బంది లేదనేలా క్లియరెన్స్ యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కనిపించేసరికి స్టాక్ ఇవాళ ఇలా రియాక్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక ఇంపార్టెంట్ డ్రగ్, కీమోథెరపీ, క్యాన్సర్ లో యూజ్ చేసే డ్రగ్ బ్రాక్సిన్ అనే ఒక డ్రగ్ రిలేటెడ్ గా మంచి బిజినెస్ అయితే వీళ్ళకి రాబోతుంది. బికాస్ ఈ డ్రగ్ ఒక ఫైనల్ అవుట్కమ్ చాలా నెలల తర్వాత ఉంటది. ఎందుకంటే ఈ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ సార్ట్ అవుట్ అయ్యి ఈ డ్రగ్ రావడానికి చాలా టైం పడుతుందని మార్కెట్ అనుకుంది. బట్ ఇది వీళ్ళు త్వరగానే సార్ట్ అవుట్ చేసుకున్నారు కాబట్టి $700 million దగ్గరగా మార్కెట్ సైజ్ ఉంటూ వీళ్ళకి పర్టికులర్ గా $70 to $90 million దగ్గరగా ఇయర్లీ సేల్స్ ఇవ్వగలిగే డ్రగ్ అయితే ఇక త్వరలోనే బయటకు రానుందనే ఎక్స్పెక్టేషన్స్ కూడా స్టాక్ ని వాళ్ళ ముందుకు మూవ్ చేశాయి. ఈ బ్రాక్సిన్ అనే డ్రగ్ రిలేటెడ్ గా శాండోజ్ అనే ప్లేయర్ మాత్రం ఒక్కరే ఈ జెనరిక్ స్పేస్ లో ఉన్నారు. వీళ్ళు వస్తే వీళ్ళు సెకండ్ ప్లేయర్ అవుతారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మోస్ట్లీ డ్రగ్ ని వాళ్ళు తీసుకొస్తారు లాజికల్ గా. కాబట్టి గోవా ఫెసిలిటీ రిలేటెడ్ గా వచ్చిన ఈ అన్ఎక్స్పెక్టెడ్ క్లియరెన్స్, ఎర్లీ క్లియరెన్స్ స్టాక్ ని వాళ్ళు ఇంతలా మూవ్ చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, హెచ్డిబి ఫైనాన్షియల్స్ వాళ్ళు ఐపీఓ రిలేటెడ్ గా డిఆర్హెచ్పి అయితే ఫైల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఐపీఓ సైజ్ 12,500 crores ఉంటున్నట్లు అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, షేర్ హోల్డర్ కోటా ఉంటున్నట్లయితే అర్థమవుతుంది. సో ఎవరైనా ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటూ ఉంటే, దాని షేర్ హోల్డర్ కేటగిరీని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటే ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ అయినా మన డిమాట్ అకౌంట్ లో ఉంటే షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. సో దట్ రీటైల్ కేటగిరీలోను అండ్ షేర్ హోల్డర్ కేటగిరీలోను రెండిట్లో కూడా ఐపీఓని అప్లై చేసి అలాట్మెంట్ పెంచుకునే ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. సో పర్సనలీ ఇఫ్ నేను ఒకవేళ ఈ హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఐపీఓని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ లో నుంచి వస్తున్న ఈ ఐపీఓని బజాజ్ ఫైనాన్స్ కి ప్యారల్ గా చేస్తున్న బిజినెస్, సిమిలర్ బిజినెస్ లో ఉంటున్న ఈ ఐపీఓని అప్లై చేద్దామని నేను అనుకుంటూ ఉంటే, దెన్ ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్
బ్యాంక్ స్టాక్ నేను కొని నా డిమాట్ అకౌంట్ లో అయితే ఉంచుకుంటాను. సో దట్ ఇందులో నేను రీటైల్ కేటగిరీలోను అండ్ షేర్ హోల్డర్ కేటగిరీలోను రెండిట్లోనూ అప్లై చేసే ఆపర్చునిటీ నాకు దొరుకుతుంది. ఈ 12,500 crore ఐపీఓలో 10,000 crore దగ్గరగా ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెస్టర్స్ కి వెళ్తుంది. ఈ ఎన్బిఎఫ్సి కి వెళ్ళేది 2,500 crores అంటే ఫ్రెష్ ఇష్యూ 2,500 crores. సరే ఎప్పటిలోపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ కొన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఆర్హెచ్పి ఫైల్ చేసే లోపు అనమాట. ఇప్పుడు డిఆర్హెచ్పి ఫైల్ అయింది, డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్స్. నెక్స్ట్ ఆర్హెచ్పి ఫైల్ అవుతుంది. ఈ లోపు ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ డిమాట్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబిలిటీ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, నేను అడిగాను కదా ఎవరెవరు ఐపీఓకి అప్లై చేశారు, ఒకవేళ మీ మనీ బ్లాక్ అంటే చెప్పండి, దానికి సొల్యూషన్ ఏంటో నేను మీకు అప్డేట్ చేస్తానని. నేను చూస్తున్నంత వరకు ఎస్బీఐ లోనే ఇలాంటి ప్రాబ్లం ఉంది. అండ్ నా కామెంట్ సెక్షన్ లో చూస్తే కూడా అందరూ ఎస్బీఐ ద్వారానే అప్లై చేసి ఇష్యూని ఫేస్ చేస్తున్నారన్నారు. కాబట్టి వెతుకుతున్నప్పుడు ఒక యూజర్ ఇలా చేసి తన డబ్బుల్ని సేమ్ డేనే రీఫండ్ పొందారని కనిపించింది. అది నేను మీతో షేర్ చేస్తున్నాను. మీ ఎస్బీఐ యోనో యాప్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి గెట్ ఇన్ టచ్ ని సెలెక్ట్ చేసి రైజ్ కంప్లైంట్ క్లిక్ చేసి మీ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూని అక్కడ కంప్లైంట్ గా రైజ్ చేయండి. అక్కడ యూటీఆర్ ట్రాన్సాక్షన్ ఐడి దగ్గర ఏం పెట్టాల్సిన నీడ్ లేదు, బట్ క్లియర్ గా మీ ఐపీఓ డబ్బులు అన్బ్లాక్ అవ్వట్లేదనేలా మెన్షన్ చేయండి. విత్ ఇన్ ద డే, సేమ్ డే లోనే అయిపోయింది, నాకు డబ్బులు మళ్ళీ రిటర్న్ వచ్చిందని ఎలా చెప్తున్నారు, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, చాలా టైం బ్యాక్ నుంచి మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మనం చూస్తున్నాం అనేలా. దానికి ప్రధానమైన కారణం యుఎస్ లో ఉంటున్న రేట్ కట్, ఈ వడ్డీ రేట్లు కట్ చేస్తుండడం, అది మెటల్స్ ని బూస్ట్ చేస్తుంది. దీంతో పాటు చైనా రిలేటెడ్ గా వాళ్ళు ఎంతో మార్కెట్స్ ని పంప్ చేయాలి, పుష్ చేయాలని ప్రయత్నిస్తుండడం కూడా మెటల్స్ కి మంచి స్కోప్ ఇస్తుందని మనం అనుకున్నాం కదా. అండ్ అందులో పర్సనల్ గా నేను చూడాల్సి వస్తే డైవర్సిఫైడ్ కంపెనీస్, మెటల్ కంపెనీస్ ని ప్రాధాన్యంగా చూస్తాను. అందులో వేదాంత కానివ్వండి, హిందాల్కో కానివ్వండి, ఇవి మొదటి వరుసలో ఉంటాయి. ఎందుకంటే వాటిల్లో ఒక పర్టికులర్ మెటల్ కి రిలేటెడ్ అవుతున్నది కాకుండా డైవర్సిఫైడ్ స్పేస్ ఉంటుంది. కానీ ఒకవేళ స్టీల్ స్పేస్ లో చూడాలనుకుంటే ఈ 4 కంపెనీస్ మంచి కంపెనీస్ అనేలా డామ్ క్యాపిటల్ వాళ్ళు చెప్తూ వాటి రిలేటెడ్ గా టార్గెట్స్ ని కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఆ స్టీల్ కంపెనీస్ ఏవి, వాటికి సంబంధించిన టార్గెట్ ప్రైస్ ఎంత అండ్ అవి ఎంత పెరుగుతాయని వీళ్ళు అనుకుంటున్నారన్న లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళు చెప్తున్న లాజిక్ కూడా ఈ స్టీల్ రిలేటెడ్ గా చైనా ఫ్యాక్టరే. సో చైనా రిలేటెడ్ గా డైరెక్ట్ గా అక్కడ ఒకవేళ రివైవల్ వస్తుంది అనుకుంటే స్టాక్ మార్కెట్ తో కంటే ఇండియన్ మెటల్ కంపెనీస్ తో కూడా ఆ షార్ట్ టర్మ్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న ట్రెండ్ ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవకాశంగా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, జెన్సాల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అంత ఎక్స్ట్రాడినరీగా నెంబర్స్ ఏం లేవు, బట్ మేనేజ్మెంట్ గైడెన్స్ మాత్రం బై FY25 నియర్లీ 2,000 crore రెవెన్యూ మార్క్ మేము వెళ్తాం అనే కాన్ఫిడెన్స్ అయితే చూపించారు. దీంతో పాటు 26,500 షేర్స్ అడిషనల్ షేర్స్ ని ఓపెన్ మార్కెట్ నుంచి ప్రమోటర్స్ ఎక్వైర్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. దీంతో టోటల్ గా ప్రమోటర్స్ దగ్గర 80,30,711 షేర్స్ ఉన్నాయని, నియర్లీ 21.13% వాటా ప్రెజెంట్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నట్లు, అండ్ ఈ వాల్యుయేషన్స్ లో కూడా మార్కెట్ నుంచి స్టాక్స్ ని కొంటున్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. ఈవెన్ వీక్ నెంబర్స్ తర్వాత స్టాక్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉన్నా సరే ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్, శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. సిప్లా వాళ్ళకి సంబంధించిన గోవా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ వస్తూ ఉంటే, ఈ శిల్పా మెడికేర్ వాళ్ళకి సంబంధించిన బెంగళూరు యూనిట్ రిలేటెడ్ గా 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఫామ్ 483 ని ఇష్యూ అయితే చేశారు. అండ్ యాజ్ యూజువల్ ఇలాంటి నార్మల్ అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళు యుఎస్ఎఫ్డిఏ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి దాన్ని రిజాల్వ్ చేసుకుంటారని ఎలా మేనేజ్మెంట్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వస్తాయి. బట్ ఆఫ్టర్ యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ అబ్జర్వేషన్స్ ఎప్పుడు మార్కెట్ పాజిటివ్ గా చూడదు. నెక్స్ట్, ఇన్సోలేషన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 7th November వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి రిజల్ట్స్ ని అప్డేట్ చేస్తారన్నారు. అండ్ దీంతో పాటు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డెసిషన్ ని కూడా తీసుకుంటారని అప్డేట్స్ చేస్తున్నారు. ఇవి మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్స్. వెరాజ్ నిన్న మార్కెట్ టైంలోనే వాళ్ళు 500 crores దగ్గరగా విలువ చేసే ఆర్డర్ రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి, RREC వాళ్ళ దగ్గర నుంచి లభించిందని రిగార్డింగ్ రూఫ్ టాప్ సోలార్ అనేలా వీళ్ళు అప్డేట్స్ చేశారు. ఆఫ్టర్ ఈ అప్డేట్ తర్వాత మార్కెట్ క్లోజ్ అయ్యాక ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ రిజల్ట్స్ డేట్ కూడా November 7th అనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్, జూపిటర్ వ్యాగన్స్ గురించి మాట్లాడుకోవాలి. జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళు Log9's టెక్నాలజీ అండ్ బిజినెస్ కంపెనీకి సంబంధించిన అసెట్స్ లైక్ రైల్వే బ్యాటరీ అండ్ ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ డివిజన్స్ ని అక్విజిషన్ చేసినట్లు, సో దట్ వీళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రక్ అండ్ రైల్వే బ్యాటరీ సొల్యూషన్స్ రిలేటెడ్ గా ఉన్న పోర్ట్ఫోలియో స్ట్రెంథెన్ అవుతుందని, ఇది వీళ్ళ స్ట్రాటజిక్ డీల్ ఫర్ ద ఫర్దర్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం. ఆల్రెడీ రీసెంట్ టైమ్స్ లో మంచిగా బిజినెస్ ని గ్రో చేసుకుంటూ స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్న కంపెనీ ఆఫ్టర్ ఈ అక్విజిషన్ ఫర్దర్ మోర్ ఆర్డర్స్ ఇంకా మంచిగా గ్రో
అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ అప్డేట్ తర్వాత స్టాక్ లో ఆ రియాక్షన్ కనిపించింది. అండ్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 284 crore ఆర్డర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 24 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ సొనాటా సాఫ్ట్వేర్ ఇంట్రెస్టింగ్ ఆర్డర్ అయితే వీళ్ళు గెలుచుకున్నారు. ఇది ఒక చాలా పెద్ద కంపెనీ దగ్గర నుంచి వస్తున్నట్లు కనిపిస్తుంది. బికాస్ ఆ కంపెనీ నేను చెప్పలేదు కానీ ఫార్చ్యూన్ 50 టాప్ కంపెనీస్ లో ఉంటున్న ఒక టెక్ జైంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ లభించిందని, ఇందులో భాగంగా వీళ్ళకి సంబంధించిన సొనాటా సిఎక్స్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని బెటర్ చేస్తుందని, బికాస్ త్రూ ఈ సొనాటా సాఫ్ట్వేర్ సిఎక్స్ రియల్ టైమ్ డేటా యాక్సెస్, ప్రోగ్రామ్ డిజైన్ ఎక్స్పర్టైజ్ అండ్ గ్లోబల్ సర్టిఫైడ్ ఎవాల్యుయేటర్స్ త్రూ ఈ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ అవుతున్నాయని, దీంతో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ కస్టమర్స్ కి అందించడంలో ఈ సొనాటా సిఎక్స్ యూజ్ అవుతుందనేలా ఆ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ సొనాటా వాళ్ళతో పార్ట్నర్ అయినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నియర్లీ 5666 crores విలువ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1000 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ రిలేటెడ్ గా అప్రూవ్ అయితే చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 44 months లో కంప్లీట్ అవుతుందని, ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ లో 75% డెట్ ద్వారా 25% ఈక్విటీ ద్వారా రైజ్ చేస్తారని టాటా పవర్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఎన్టీ వాళ్ళ నెంబర్స్ తో పాటు వాళ్ళ న్యూ ఆర్డర్స్ రిలేటెడ్ గా డేటాని కూడా అప్డేట్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఇన్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్, అది కూడా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా నుంచి వస్తున్న ఆర్డర్స్. అందులో మిడిల్ ఈస్ట్ నుంచి హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ సౌదీ అరేబియా రిలేటెడ్ గా అండ్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ఇన్ కటార్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించాయని, అండ్ కెన్యా రిలేటెడ్ గా నేషనల్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్ టు మేనేజ్ పవర్ ఫ్లో అండ్ గ్రిడ్ స్టెబిలిటీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించాయనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 42 crores విలువ చేసే ఆర్డర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లోనే ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ లో, వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది థర్మల్ ఇమేజింగ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ TIFCS రిలేటెడ్ గా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అని, ఫైనల్ గా ఇది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి వెళ్తుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ లార్సన్ టుబ్రో గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ నెంబర్స్ తో పాటు కొన్ని బిజినెస్ అప్డేట్స్ ఉన్నాయి, అవి నేను న్యూస్ అప్డేట్స్ లో షేర్ చేశాను కదా. నెంబర్స్ టూ మచ్ మంచిగా ఏం లేవు, అంటే ఇవాళ స్టాక్ పెరిగింది కాబట్టి ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ అనుకోవడానికి ఏం లేదు. మార్జిన్స్ ఇన్ఫాక్ట్ కొంత మిస్ అవుతున్నాయి, బట్ స్టిల్ వీళ్ళ రిలేటెడ్ గా ఇవాళ మూవ్ అవడానికి ప్రధానమైన కారణం మేనేజ్మెంట్ క్లియర్ గా ఆర్డర్ ఇన్ఫ్లో గైడెన్స్ ని సేమ్ అలానే మెయింటైన్ చేసింది. గతంలో ఏదైతే ఇచ్చిందో అది మీట్ అవుతుందా లేదా, బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఆర్డర్స్ కొంత స్లో డౌన్ అయ్యాయి. FY25 ఆ గైడెన్స్ ని మీట్ చేస్తారా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ తో లేదు. కమింగ్ క్వార్టర్స్, నెక్స్ట్ కమింగ్ 2 quarters లో మేము మంచి ఆర్డర్ ఇన్ఫ్లోస్ రిలేటెడ్ గా నెంబర్స్ ని మెయింటైన్ చేస్తాం. అండ్ దీంతో పాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా మేము బిడ్డింగ్ లో పాల్గొనబోతున్నాం. ఇండియన్ రెగ్యులేటరీ కండిషన్స్ లో మాకు అది మంచి ప్రాబబిలిటీ ఉన్న బిజినెస్ గా కనిపిస్తుంది కాబట్టి ఆ సైడ్ మేము అడుగులు వేస్తున్నాం అనేలా లార్సన్ టుబ్రో వాళ్ళు చెప్తూ ఉండడం, ఓవరాల్ నెంబర్స్ తో పాటు మేనేజ్మెంట్ కామెంటరీ బాగుండడం స్టాక్ కి వాళ్ళ గెయిన్ అయింది. నెక్స్ట్ టాటా పవర్, వీళ్ళ అదర్ ఇన్కమ్ బాగుండడం అండ్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కొన్ని చేంజెస్ కారణంగా, రెగ్యులేటరీ సైడ్ ఉంటున్న చేంజెస్ కారణంగా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్ అవుతుండేసరికి మార్జిన్స్ లో వస్తున్న ఎక్స్పాన్షన్ ప్రాఫిటబిలిటీని 7.5% దగ్గరగా ఇంప్రూవ్ చేసింది. ఇది ఈ నెంబర్స్ ని కొంత బెటర్ గా పాజిటివ్ సైడ్ టర్న్ చేసింది. ఇంకా నెంబర్స్ లో పాజిటివ్స్ ని చూడాలంటే సోలార్ ఈపీసీ బిజినెస్ రిలేటెడ్ గా మంచి ఆర్డర్ ఇన్ఫ్లోస్ అయితే వీళ్ళకి కనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ టైమ్స్ లో సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా కూడా కమిషనింగ్ అవుతుంది కాబట్టి, బిజినెస్ వస్తుంది కాబట్టి ఇది కూడా వీళ్ళ నెంబర్స్ ని పెంచుతుంది. సో కాబట్టి ప్రెసెంట్ రెవెన్యూస్ వీక్ ఉన్నాయని నెగిటివ్ చూడాల్సిన నీడ్ లేదు. వీళ్ళు రెన్యూబుల్ సైడ్ చేస్తున్న చేంజెస్ అని కూడా కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో వస్తాయి. ఓవరాల్ నెంబర్స్ నాట్ బ్యాడ్, బట్ కమింగ్ నెంబర్స్ బెటర్ ఉండే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. నెక్స్ట్ కొచ్చిన్ మినరల్స్ అని కంపెనీ రిలేటెడ్ గా నెంబర్స్ ని గమనించండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గుడ్ రెవెన్యూ గ్రోత్, మార్జిన్ ఎక్స్పాన్షన్ అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా గుడ్ నెంబర్స్ అయితే వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. అండ్ 157 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న ఈ చిన్న హాస్పిటల్ స్టాక్ నెంబర్స్ కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. ఏదో ఒక క్వార్టర్ లో జంప్ కొట్టడం కాదు, రీసెంట్ టైమ్స్ లో కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ మార్జిన్స్ రిలేటెడ్ గా కూడా ఎక్స్పాండ్ అవుతూ ప్రాఫిటబిలిటీ కూడా గుడ్ వే లో గ్రో అవుతుండడం స్టాక్ కి వాళ్ళ గెయిన్ అయింది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,160, అది బ్రేక్ అయితే మాత్రం 24,050, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ రీసెంట్ టైమ్స్ లో 24,070 అరౌండ్ మనకు ఉంది. 24,073 అరౌండ్, అది కూడా బ్రేక్ అయిందంటే మాత్రం ఇక 23,750 700 జోన్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా మనకైతే కనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ ఇక్కడి నుంచి అప్ సైడ్ కి వెళ్తుంటే 24,270 అబౌవ్ 24,330. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ ఉందా, మల్టిపుల్ టైమ్స్ ఫేస్ చేసింది ఇవాళ, అది కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుంటే 51,880, ఇక్కడి నుంచి డౌన్ సైడ్ కి వస్తుంటే 51,250. రేపటి రోజు మార్కెట్ అనాలిసిస్ ఏం రాదు, ఆ 1 అవరే కదా ఉంటది, మార్కెట్ అనాలిసిస్ రాదు. మార్కెట్ కి అయితే హాలిడే రేపు. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.